అత్తగారింటి కానీ బిడ్డ మరి అత్తమాన కాదు మొక్కి మా పాన మధ్య లేదట ఆయన పాన మధ్య లేదట మా పరమాయలు చెత్తనని అత్త మామూలు భద్రాయ భర్త కాళ్ళు మొక్కి ఓ అయ్య నేను పోతే కదా బతుకు పోతాయా పోతికి పోతే బతుకత్త రాను మూడు ఎత్తనని అత్త కాలు మొక్కి భర్త కాలు మొక్కి తీయగాన పిల్ల మన వేడుకుడికి అతి మంచాలకి వెళ్ళి రావాలెత్తి మన బిడ్డ సాధి మురిగించుకొని వాడి బిడ్డ నచ్చిన నీకేమనిపిస్తాను పని మన బిడ్డ కట్టబడినారా మన బిడ్డను తోడు ఉడికిచ్చి మన తలని పని మాత్రం బుక్కడన్న పెట్టుకొని వచ్చి ఈ యొక్క అట్టమడిగే బిడ్డలునే బాయే ఒక కొడుకు కాదు ఒక రూపాయి ముళ్ళే కాదు ఒక్క తీర్థం కాదు ఒక గంట చూపు కాదు ఒక కారణక కాదు మన కొడుకుతోడ ఒక్క బిడ్డ ఉండాలి అన్నలతోనే చెల్లెలు ఉండాలి చెల్లెళ్ళతోడ అన్నలు ఉండాలి పిల్లలనే కలిసి ఏ బాధ నాకు లేదు కాదే అంటే నీకు అక్కడ నువ్వు డబ్బు తప్పని కప్పురాదా పైసలు చేసుకున్నాడు ఇదో కథం చెప్తాను కట్టాలంటే కాన్పైసా కలదా ఈ మార్గం మంచి లేదా నీకు ఏదైనా మార్గం అట్లా మరి రాత్రి ఇంట్లో ఉంటే బిడ్డ బలం దొరకాలంటే కట్టవయ్యా నాగబండి చూడరాదు బరిగల్లా ఎగరంగా తయారైరా అమ్మా ఎందుకొండు వెక్కినాలి కామాడినా ఎందుకొండు వెక్కినాలి పట్టదు తీరదు రబ్బలు దొక్కినాక ముక్తమైంది అయ్యో రామ 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 పూజ అయ్యో నువ్వెవరు నేను కూడా నీ మొగాన్ని ఆయన నీ మొగడే ఆయన నీ మొగడే మొత్తం 100 మంది నువ్వు బస్సు అన్నట్టు డ్రైవర్ అన్నట్టు మరి దీపక్ ఎప్పుడు పోతా రిపేర్ కట్టానంటే ఖరాబ్ అయితేనే
అయితే డిపోడు బంధు ఇక రాధమనమాట మాత్రం దేవుడు పూజకి వెళ్ళిపోయాం. అప్పుడు కొడుకు 7 ఏళ్ళ వాళ్ళు నా భూపతి రాజుని తీసి అడమాత్రం దాచి వాళ్ళ చేతులు పెట్టిరు. ఇన్నెల వడాల పనులు కూసుకో భార్య భర్తల మీద దేవాన దేవతల పూజ అంతా ఆడుకొని మొత్తమని భార్య భర్తలు ఇద్దరు సైరామే జాతర పూజ మీద మళ్ళీ ఒట్టుకొని వస్తా ఉన్నారమ్మా. మరి పొట్ట రుచి పోతున్నా రుచి వస్త్రాల దాని వేస్తూ ఉన్నారా. ఇప్పుడు 2 ముళ్ళే తిరగబడి 2 ముళ్ళే పరిగెత్తిస్తూ ఉన్నారు. లేని వారి గంట దాని వేస్తాము, లేని వారికి 3 దాని వేస్తాను. మరి నన్ను తరివేతే నగర బాల పిల్ల పరమీయ మరి దేవాల దేవతలకు ఏం చూస్తామన్నారమ్మా. అయ్యో బయలు వెళ్ళిండు దేవాన దేవతుడా దేవాన దేవతుడా విమరాణ ఏరవతి గుండెల దాని వేసి నింగ కలిగి తమ్మ తమ్మరి కోరిక దేవతనా అందులో పరమాత్మ విద్య తల్లిగర వరాడ వీళ్ళ పరమోడి గట్ల మరి తిరుపతి తీరంగమాలని వారిని విచ్చిగత కాలిసిన గోదావరి తుంగభద్రతను కొనగట్టి పూజ చేస్తూ ఉన్నారు. ఎన్ని దేశాల పూజ తల్లి గడపైన విద్యమల కొంతమైన తల్లి వచ్చిపోతుంది మా కార్యమని ఒట్టుకోని భార్య భర్తలను మాత్రమే దేవుడు ఒక పట్టపూడు మారిగడ్డ మీది కట్టారు. మరి పొరుగు మారిగడ్డ మీద పూజలు ఉంటుంది కానీ వీడు కన్నా కోగిల పుట్టడము. మరి అటు మాత్రం కన్నా కోగిల పుట్టడ కలదు అమ్మవారి బాల దేవతురా. అరే తోగలు తురికాయంకింత అరే మూదాలు పట్టిన బామ్మది సరే అంటారా. ఎవరు బావ ఎవరు బామ్మారు అన్నట్టు నేను బావని అన్నట్టు నువ్వు పక్క ఉన్నావు కాబట్టి బామ్మది అంతేనా. పక్కడే బామ్మదే నువ్వు బామ్మారు. బావా హలో బావా హలో బామ్మది బావా థ్యాంక్ యూ పొద్దుగా ఒక 2 బీర్లు తాగేస్తుంది గట్ట. ఎన్ని 2 బీర్లు అట్లయితే నువ్వే బావ నేనే బామ్మది. 2 బీర్లకే బావి బామ్మది అయితే అగో నువ్వు 200 కేసు బీర్లు తాగుతావు అంటే కలుపుకొని ఇంక తీసేటు 8 బీర్లు అయితే నువ్వు గట్టే ఉంటావు. అంటే కొంప ఏందమ్మా కనిపించేది అది కార్నీలో పెట్టడం కన్నెగోయిల పుట్ట. ఎన్ని దేవతల పూజ చేసేప్పుడు మనకు సంతానం మన పులవారి గంటలో ఉండే భూమి మీద ఉంటుంది కార్నీలో పెట్టడం కన్నెగోగిల పుట్ట. ఆ పుట్ట మీద అయితే భగవంతుడు వీటే సంతానం ఇద్దరు కావచ్చు. అది పోదమ్మా సరేనమ్మా పోయి పోయేవాడమ్మా రమ్మని భర్తని దేవచ్చురారు పుట్టరెడ్డి తిను మరి అక్కడ మాత్రం పుట్టకాడ శుద్ధి చేసింది. గంగ ఉత్తులు తీసుకెళ్తే పుట్టకాడ మాత్రం అలిపి ముక్కులు వేసింది. అట్లా 3 పొడుగులు పసుపు కర్రలు రాసి పసుపు కర్రలు మీద నిమ్మకాయలు నిలిపింది. 7 నిమ్మకాయలు తప్పుడుకాయలు నిలిపింది. 7 తప్పుడుకాయల మీద సూదులు మోపి సూదుల మీద భార్య భర్తలు సిరిస కింద పెట్టి శ్రీపాదాలు మీది పెట్టి ఆ కార మిడిసి పెట్టి ఓంకార శబ్దముతో మరి పొడిగతోటి పూలు తెచ్చబడవుతోటి పాలు తెచ్చే 10 ఏళ్ళ పప్ప 5 ఏళ్ళ ఆడది పెట్టాడు మాత్రం భార్య భర్తలు ఇద్దరు మరి పుట్ట కన్నెలోన
పాలనయ్యి ఓ తిరట మాత్రం పశువు బండారి వేసి అయ్యో నాగయ్యో నాగపో నాగరాజ నాగమయ్య గుడిలో నాగరాజ నాగమయ్య గుడిలో నాగరాజ నువ్వు నాట్యమాను చిన్నయ్య నాగరాజ పుట్టూరు ఉన్న పేరు నాగరాజ నటన మరి అమ్మవారి పుట్ట పూజ ఎత్తని ఏడబోతు ఏడమాపరైతున్నాయి పూజలు ఎత్తని అమ్మవారైన మాత్రం దేవక్షరానికి ఏ దేవుడైన మాత్రం కళలు కూడా మాట చెప్పబాయ్ అయ్యయ్యో ఆ తల్లి ప్రాణాల రక్తం పిక్కలు దిగుతుంది పిక్కలు గుండె రక్తం లోదడ దిగుతున్నది ఆ లోదడ గుండె రక్తం పొట్ట దిగుతుంది పొట్టలున్న రక్తం దాటింది కాబట్టి అసలు గుండె రక్తం తిరబండి దిగుతున్నది ఈ తిరబండులు ఉన్న రక్తం ముక్కుకుంటా ఎనుక తోటి రక్తదారుల పుట్ట మీద ఎత్తు కొడుతున్నాయి పూజల భంగం ఎత్తలేదు దేవక్తురాలు ఏడు పొత్తులు మామలైతున్నాయి మరి తెల్లంగా తెల్లవాడుతుంటే భద్రజలం తూర్పు దిక్కు బండికి ఎరుపు తొడిపోతు రగరగరగర ఒడిసి వస్తున్నది ఈ పుట్ట పూజలు వేసే దేవక్తురాలు పొడిసే పొద్దు సూర్యుని చూసింది ఇక సూర్య నవగ్రహం వేస్తారమ్మా ఇక సూర్యుని వేడుకున్నది ఇక భార్య భర్తలు విచారమ్మా సూర్య భాస్కర్ చూడు అరే మేడమ్మ సౌండ్ తక్కువ అద్దుర్రా మనం మైకులు అద్దురు అంటే 20,000 కొనుక్కొచ్చారు మైకులు ఆ మధ్య మంది అన్న వాళ్ళు ఇస్తలేదు ఎక్కడి పోయినా మైకు లేకపోతే మైకు లేదు ఆకి ఈకు లేదు అంటారు ఇద్దెత్తనో పాన్ని ఇస్తలేరు మనోరే మైక్ అయితే వాళ్ళు మైక్ కింద కూర్చున్నారు మన ఇటు కూర్చున్నారు అది అయితే ఆనాడు వచ్చినావా సూర్య భాస్కరుని పూజలు చేసింది ఎవరు దేవక్షరా గగనమంతాడు సూర్య భాస్కరుడు అచ్చే సూర్య భాస్కరుడు దేవక్షరాలను కళ్ళ చూసిండు ఈమె ఎంత సంతానం ఉన్నదని లేదు చూస్తే చూడు దేవక్షరాలను సంతానం ఉన్నది సూర్య 66 కడలు 66 కడలు అంటే సూర్యుడి కిరణాలు 66 కిరణాలు సగం కన్ను మూసి లైట్ మొక్కన చూడండి ఆ కిరణాలు ఎట్లా వస్తాయి ఇట్లా కళ్ళలో పడ్డట్టు వస్తాయి లైట్ మొక్కన సగం కన్ను మూసి చూస్తే ఇట్లా వస్తాయి కిరణాలు 66 కిరణాలకి ఒక కిరణాన్ని పట్టమర్చిండు సూర్యభాస్కరుడు పట్టమర్చి బలముగా చేసిండు బలముగా చేసి ఇట్లా గాలి మేకవల ఇసిరెత్తే ఈ పొలం తీసుకుంటా వచ్చి సూర్యబాబు నాభి అందు ఫలం ఆగింది ఒకసారి సూర్యభాస్కరుడు చెయ్యి వస్తే ఆనాడు మాత్రమేనా అండవలో పిండము పిండ రూపమాయే
సంగతి సూర్యకి ఎట్లా తెలవాలి దేవక్షరాలు కలగడం వచ్చిండు ఎడ చేయి వచ్చిండు కుడి చెంపకు వచ్చిండు కుడి చేయి వచ్చిండు ఎడ చెంపకు వచ్చిండు అమ్మా దేవక్షరాల నువ్వు కోరుకున్నట్టు నీకు ఆడవిల్ల కలుగుతుంది ఆడవిల్ల సంతానం ఇచ్చినా పూజల పనిచేసి ఇంటికి వెళ్ళి పొమ్మన్నాడు ఆ పూజలు చేసే తల్లి మాత్రం ఎక్కడ ఎప్పుడు అటు మాత్రం కన్నదో ఒక్కసారి కళ్ళు తెరిచి కలియుగం కళ్ళ చూస్తే ఎక్కడ వెళ్ళలేరు దొప్పుడు దొబ్బితే కింద పడుతుంది ఎట్టడ మంచి అన్న పోయేవాట పుట్టగడ వంట అమ్ముట కొడుక నీకేమనుకానమ్మా ఇగో చిన్నోడికి పన్నోడికి మొక్కాలి చిన్నోడి నిద్ర వస్తుంది కాబట్టి ఇక కన్నాటుకుని ఎందుకమ్మా నువ్వు అలాంటివి నాదా ఈ పూజలు ఇన్ని దేవతల పూజ ఎత్తే ఇక్కడ సంతానం దొరకలే ఈ పుట్ట పూజలు మనం ఎత్తే మన గర్భాన మాత్రాన వెళ్ళ పరామోణి వచ్చిండు నాదో మనకు సంతానం దొరికింది నాదో దేవక్షణ మనకు సంతానం జరిగింది ఏలో వెళ్ళిపోదామరా మరి రమ్మని భర్త తోలుకొని అమ్మవారు భార్య భర్తలు బండ్లకి ఇల్లు ఉంది మరి ప్రవణాల పాట పట్టుకొని ఇంటికి మాత్రం భార్య భర్తలు అయ్యో ఎన్నాళ్ళు ఎన్నెల్లో అమ్మ ఈ బాలల బ్రతుకులో ఎన్నెన్న మానాలు ఎన్నాళ్ళు ఎన్నెన్నో అమ్మ ఈ బాలల బ్రతుకులో ఇంకెన్నెన్న మానాలు రంగాకులు చుట్టి నాకల్ని కత్తిరించి పేగుల్ని దారం వేసి పెనమోలే కడుపు మలిసి అయ్యో పోగా కై కాలుతున్నారా చిన్నారి తమ్ములు పోతోలే దూకుతున్నారా చిన్నారి రాసానికి అవ్వయ్యా మేకేనో కాలి రోలు ఉద్దేశి మెంతుల ఒళ్ళు మీరయ్యి కరిగి వరగి వాళ్ళు త్రాపయ్యి నీలాడించిండు చిన్నారి తమ్ములు చాబుకు దగ్గర రింగు రోడ్ల కాడ అల్లారి అద్దల కాడ రండితారు రండి అంటూ బూటు బాలి చూసి అయ్యో చిన్నరకై చేతులు దాపిండు చిన్నారి కళ్ళలో మట్టిని ముద్దలు వేసి దంచెలతో సన్నగా వేసి గుట్టోలే ఇటుకలు పెరిచి బట్టీలా కావీరయ్యి వాళ్ళు ఊరూరా తిరుగుతున్నారు చిన్నారి తమ్ముడు గుట్టోలే కాలుతున్నారు చిన్నారి అన్నంలో ఇలా వేడిగమ్మ దేవేంద్ర మహారాజు దేవక్షరాలు భవనాల ముందుకెప్పుడు వచ్చినారు దాసి ఏం చేస్తానే ఇంట్లో జలములో జలకాలు పెడుతున్నా జలములో జలకం అంటే ఏంటి జలములో జలకాలు పెడతానంటే బట్టలు ఎక్కించేసి బాత్రూమ్ కుదిరి తాను చెప్తాను అన్నట్టు మరి ఇంటి ముగ్గ నేను నా పిలిచి నన్ను అట్నే ఉరికి వచ్చావు బట్టలు అయితే కట్టుకున్నాకనరా కరెంట్ నల్లబడినాయి మళ్ళీ మళ్ళీ ఏం కట్టుకోవాలని ఈనాడు పేపర్ కూర్చున్నా ఓ గాయదు మొక్కం దానా ఎవడన్నా పేపర్ ఎత్తే గేటు ముంగట ఎత్తాడు లేకపోతే ఇంటి ముంగట ఎత్తాడు గా బాత్రూమ్ ఎవడేసిండే పేపరు ఓ పేపర్ నేనే వేసిన నువ్వైనా ఎట్లా వేసినావురా నేను పేపర్ అని కూడా వచ్చినా ఓ అన్న కాడ పేపర్ వేసినావా అది బాత్రూమ్ లో అంటే వేసినావు మరి రేపు బెడ్రూమ్ అబ్బో బెడ్రూమ్ లో పోయి తాతారు రాజా రాజారా
మాట ఇగో దొరసాని వట్టి మంది కాదు గర్భవతి ఆడికెళ్ళి దొరసాని మీరు మంత మీద కాదు మంత కింద పెట్టుకుంటూ చూసుకోవాలి ఆ మాట చెప్పిండు దేవేంద్ర మహారాజు కచ్చరి కాడికి వెళ్ళిపోయిండు కచ్చరి కాడికి ఎప్పుడు వెళ్ళిపోయిండు కానాడు దేవక్షరాల భవనాల్లో ఉన్నదమ్మా వీళ్ళు ఉన్నదమ్మవారు దేవక్షుడారు మరి సంతానం ఇప్పుడు అపరంగి దాసుల దగ్గర విడుచుకున్నాయి ప్రాణం అంతా మత్తు మత్తు ఉంది మత్తు మత్తు ఆయన అవుతుంది అవుతుంది దానికి ఏమరుక కానీ ఇవన్నీ నీకే వెరకనే బుద్ధి కాదు అట్లా ఉన్న బుద్ధి కాదు ఇవన్నీ నీకే వెరక అయ్యో నీకెవరికంటే అన్నాను అన్నట్టు లేవు గారే మంచి అపరంగి దాసుల దగ్గర వెళ్తుకున్న అమ్మవారు మన దేవక్షురాలు అయ్యయ్యో మదనా సుందరి పూరయ్యారి కరగట్టి కక్కలు మన బాధ్యత మంది ఖరాబ్ అవుతాయి తోతున్నా కొంచెం ఎక్కడ వారో కళ్ళు తోతున్నా కొట్టది నావు రెండు నావు ఒకటే రెండు గుడ్లు పారవై పోవే పారవై నాకు ఉరకాల పారవై చిన్నవారే తడిత కమ్మగా నేను బాధ్యత ఉంటుంది మీకెవరికైనా కట్టింది తింటే రోజులకు ఆకలి కాదు ఇంత బియ్యం మీలే కూరలు ఉప్పు పప్పు రాకాలి మీ ఉంటుంది నువ్వు కాదు ముక్కకు మగన సుందర గోంగూర పచ్చడి నూరి పెడతాము మగన సుందరులు మైదాకు ముద్దారు మరి మరి మీ ఇస్తున్న మనసులు మైదాకు ముద్దలు మరి మరి ఎందుకు మింగాల కావచ్చు ఇట్లు మైదా ముద్దలు ఇచ్చే పుట్ట పిల్ల నీళ్ళకి నాలుగు ఎర్రగా దొండ పంటలు కొడుతున్నావా మరి మన పెద్ద మనుషులు మన తల కొట్టుడు నిన్న వాళ్ళు అమ్మ నిన్న వాళ్ళ కథ కరిగింది పుట్టిల్లు మే కర్రెకెందు పుట్టామంటే మావ కడుపులో నేనున్నప్పుడు మావ బాగా జీడి గింజలు బుక్కిందాట మామాట బొక్కులు బొట్టుకులు బుక్కిందాట బుచ్చమ్మ మావ అయితే కాడిగ డబ్బులే తిన్నదాట చీకట్ల సిలిండర్ కాదంట వీళ్ళమ్మ చీకట్ల సిలిండర్ తాగిన కాడికి వెళ్ళే లంజ కొడుకు కర్రెగా రైలు పొగ్గున్నట్టున్నాడు మరి మీ అవ్వలేం తిన్నారు ఎర్ర పుచ్చమ్మలు మామూలు తెలియదు అప్పుడే పిల్లలు ఎర్రగుంటాను అని బొంబాయి మిఠాయి బొంబాయి అయ్యయ్యో రామ రామ రామదేవా రామ రామ గడియల కొద్ది గడిపిని వేవాడే అందరి ఐదు గడియల పిండ మౌతులు పోయేవాటే రామో ఈ 7వ గడియల నెలక బండ్లు కొడుతున్నారు ఆ తల్లి కట్టండి 9 గడియలు కొడుతుండే ఎవరాదు లేత అయ్యయ్యో ఎంత రంగుల పిండేవమ్మా ఎరమ్ముకెక్కే కొమ్మ
నల్లరయ్యా నల్ల నల్లని నల్లరయ్యా నడుములేమో నొయ్య సాగే ఓ రావురా ఓ దేవుడు మొక్కుతాన్నావా ఎవడో రాజా ఎక్కనో బాధ్యత తల్లి పిల్ల తల్లి ఉంటే మా డోలు కొట్టే ఏనాక ముద్ద అయిపోయినా తీసుకపోయి ఎవడో రకాల తాను మోహించే ముందు ముడగడు నీకు వచ్చేం చేయాలి దీపం పెడతాను మా ఇంటి పెడుతూ అయ్యో నీకు సెలవునైతే కదురు ఇప్పుడు ఓ నేను ఒట్టుగా ట్రైనింగ్ ఇస్తారా దగ్గర అయ్యయ్యో చుట్టారా చుట్టారా చుండారే కొమ్మ నాకి పెళ్లి కాగానే అభివృద్ధి చేసిన ఆయనకు ఎర్రలాగు ఎర్రలాగు మొగడి పేరు ఏం పేరే? ఆయన పేరు పట్టు కుత్తల పర్వతాలు. ఏం పేరు? పట్టు కుత్తల పర్వతాలు. లవయ్య పెట్టిన పేరా? నేను పెట్టుకున్న పేరు. నువ్వు పెట్టుకున్న పేరు ఏం పేరు? పట్టు కుత్తల పర్వతాలు. మరి నీ పేరే పేరే? బక్క పిల్లల భారతం. మీ అమ్మయ్య పెట్టిందా? నాకు పెట్టిండు మంచి. అది నీకు పెట్టిందా? ఏం పేరు? బక్క పిల్లల భారతం. మరి తప్ప నీ కొడుకు వాళ్ళకి తెచ్చనే. ఓ నా కొడుకులు అది కత్తే నా మొగండే కొడుక అని పెద్ద మమ్మీ ఉరికొచ్చి ఉరికొస్తాడుగా పట్టుకున్న తర్వాత మరి నీ మొగనికి బిడ్డలకి వస్తే ఎట్లా? ఓ ఆయన బిడ్డలకి వస్తే నడిగారు వచ్చి 12 గంటలు ఎత్తాడు. అప్పుడు ఏమనిపిస్తుంది ఆయనకు? అప్పుడు 12 గంటలు వేసి నడు దగ్గర బిడ్డ ఆయన సమరం ఉన్నప్పుడు సమరకాకి అవో మరి లవ్ మ్యారేజ్ సమరం లవ్ మ్యారేజ్ కాదే లవ్ చేస్తారమ్మ ప్రేమ పెద్ద బిడ్డ అని పిలుస్తాడు. సమరం ఉన్నప్పుడు సమరకాకి అంటాడు. ఇక ముద్దు కట్టిన నువ్వు గద్ద గద్ద కూకే మొన్నదేది దెబ్బ దెబ్బ గద్ద గద్ద మీద అది ఇంకోటి లంచముగా మంత్రదాన విలువరమ్మ మంత్రసాని మంత్రదాన విలువరమ్మ సుబ్బరమ్మకన్నా ఏంటే దొరసాని పక్క పైకి వస్తుంది నాకు ఎక్కువ ఎక్కువ చేస్తాను. నీకేం పుట్టింది నాశన గారు? కట్టవచ్చు నాకు కట్టవచ్చినాడు కదా. ఏంది 2 గుడ్లు తింటివి పెరుగు ప్యాకెట్ కట్టవచ్చు నాకు కట్టవచ్చినాడు అంతేనా? మరి దొరసాని కట్ట నువ్వు కట్ట అబ్బో నేను కానను. అబ్బో నువ్వు కనవు ఎందుకంటే నువ్వు కళ్ళు వెళ్ళిపోతావు. అవి ఎలవద్దనే 2 గుడ్లు పెరుగు ప్యాకెట్ వెళ్ళిపోతా మంత్రిజన తీసుకొస్తే బయలు వెళ్ళాడు దాదుడు ధర్మకాంతరమ్మ వెన్నెలకు వచ్చినాయి జొన్నల పల్లె జొన్నల పల్లె జర మందంలో తిరగదు అవాజాల